రైట్. ఇక తమిళనాడుకు సంబంధించి హీరో విజయ్కి సంబంధించి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా సోనియా గాంధీని కలుస్తారంటూ కూడా అటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో చాలా వరకు వార్తలు వచ్చాయి, ప్రచారాలు కూడా ఏర్పడ్డాయి. కానీ వెంటనే మాత్రం విజయ్ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తమిళనాడుకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు, అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీ గారిని కలిసారే తప్ప ఇంకా సోనియా గాంధీ గారిని కలవలేని పరిస్థితి. అటు చూడొచ్చు, అటు తమిళనాడుకు సంబంధించి కావచ్చు, లేకపోతే కేరళకు సంబంధించి కావచ్చు, ఓవరాల్ కూడా మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా సోనియా గాంధీని కలుస్తారు, సోనియా గాంధీతో మాట్లాడతారు, సోనియా గాంధీతో చిట్ చాట్ చేస్తారు అన్నట్టుగా ప్రచారాలు వినిపించాయి. అండ్ ఆల్సో ఫేక్ న్యూస్లు కూడా చాలా వరకు వినిపించిన పరిస్థితి. సో నిజంగా కలుస్తారా అనేది కూడా ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేశారు. బట్ నో ఛాన్స్. ఎందుకంటే సోనియా గాంధీని కలవకుండానే ఇక్కడ ప్రధాని మోదీని కలిసి విజయ్ వెంటనే మళ్ళీ తమిళనాడుకు రావడం అయితే జరిగింది. అయితే ప్రధాని మోదీతో కలిసి కూడా మాట్లాడిన అంశాలు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే నౌకాదళంలో మత్స్యకారుల సమస్యల గురించి, మత్స్యకారులు 12 మందిని ఈ ఏడాదికి సంబంధించి అరెస్ట్ చేశారు, వారిని వెంటనే కాపాడాలి, వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వాళ్ళకు రక్షణ ఉండాలి అని చెప్పేసి ప్రధాని మోదీకి ఆయన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా ఇదంతా కూడా కొద్దిపాటి సమయంలోనే ఇవన్నీ డిస్కస్ చేసి ఆయన వెంటనే లంచ్ చేస్తారేమో అనేది కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాకపోతే ప్రధాని మోదీతో కలిసి ఆయన మాట్లాడారు, చిట్చాట్ చేశారు, అవన్నీ కూడా జరిగాయి. అనంతరం వెంటనే విజయ్ కూడా ఢిల్లీకి తిరిగి వచ్చిన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. సో మనం చూడొచ్చు, ప్రతి ఒక్క అంశం పైన చాలా ఘాటుగా దిగ్గట్టుగా కూడా విజయ్ ఖచ్చితంగా ఒక సాదాసీన కామన్ మ్యాన్లా తన లంచ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని లంచ్ చేయడం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉన్నత హోదా చూపించకుండా అందరితో కలిసి అటు కార్ డ్రైవర్లను కాకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సాదాసీద వ్యక్తులను తన పార్టీలో చేర్చుకొని మంత్రులను చేయడం కావచ్చు. ఈ రోజు చూసుకున్నట్లయితే మత్స్యకారులకు సంబంధించి ఢిల్లీకి వెళ్ళి మోదీతో మాట్లాడారంటే చాలా వరకు గొప్ప సీఎం ఈ స్టేట్కి వచ్చారు అని చెప్పేసి కూడా తమిళనాడు ప్రజలంతా కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీని ఎందుకు ఇంకా కలవలేరు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అండ్ చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి. అండ్ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈయన మద్దతుగా ఇచ్చి ఈరోజు సోనియా గాంధీని కలవకుండా వచ్చారేమిటి అని కూడా ప్రతిపక్షాల కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రశ్నలతో వర్షాలు కురిపిస్తున్న పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడు పాలిటిక్స్లో. ఇక తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి ఇటు విజయ్ ముఖ్యమంత్రిగా మొదటిసారిగా వెళ్ళిన నేపథ్యంలో ప్రధానిని కలిసారే తప్ప సోనియా గాంధీని ఇంకా కలవలేదు అని చెప్పేసి ఇవి రెండు పదాలు కూడా, ఎందుకు ప్రధానిని కలిసారు, ఎందుకు సోనియా గాంధీని కలవలేదు, ఎందుకంటే ప్రధాని మోదీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీతో అవసరం ఉంది కాబట్టి కలిశారు అన్నట్టుగా విజయ్ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుతున్నాయి. మరీ ముఖ్యంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా కేవలం అవసరం మాత్రమే మాట్లాడారు అన్నట్టుగా కూడా ఇవన్నీ కూడా వినిపిస్తున్న పరిస్థితి తమిళనాడు పాలిటిక్స్లో ఏర్పడింది. మరి చూడాలి, భవిష్యత్తులో కూడా సోనియా గాంధీతో విజయ్ ముఖ్యమంత్రిగా మాట్లాడతారా, లేకపోతే చిట్చాటే చేస్తారా, లంచ్ కూడా చేస్తారా అనేది కూడా చాలా వరకు ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చూడొచ్చు. మరి ఈ వార్తలన్నీ ఫేక్ న్యూస్లా, లేకపోతే నిజంగా కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, మరి తిరిగి ప్రయాణం ఎందుకు ఆయన చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో తమిళనాడు రాష్ట్రంలో ఓవరాల్గా తమిళనాడు పాలిటిక్స్కి ఇదొక పెద్ద ప్రశ్న అని కూడా చెప్పుకోవచ్చు. అజయ్తో శ్వేతంగా హిట్ టీవీ గాంధీ భవన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.